హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. సో ఈ వీడియోలో మనం టెట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఇది తెలంగాణలో నిర్వహించినటువంటి పరీక్ష 21/2025లో నిర్వహించిన పేపర్ 1కి సంబంధించిన 30 ప్రాక్టీస్ బిట్స్ని మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేద్దామమ్మా. ఈ సిరీస్లో ఇది 27th ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపరు. సో నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరైనా తెలిసి తెలంగాణ టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అమ్మ. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ అన్నాడు. ఈ క్రింది వాటిలో ఏది సత్యవాక్యము? సరి సంఖ్య యొక్క ఘనము బేసి సంఖ్య అన్నాడమ్మ. సరి సంఖ్య అంటే మనం ఎలా తీసుకుంటాము? 2n తీసుకుంటాం. 2n యొక్క ఘనము 2n యొక్క ఘనము అడుగుతున్నాడు. ఎంత అవుతుంది మనకి? 8n³ అవుతుంది. దీన్ని ఏం రాసుకోవచ్చు మనము? 2 × 4n³ రాసుకోవచ్చా? 2 × 4n³ అంటే ఇది సరి సంఖ్య, ఈవెన్ నెంబరే కదా. అంటే ఇక్కడ బేస్ సంఖ్య అని ఇచ్చాడు కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. తర్వాత రెండో ఆప్షన్ చూడండి. సంపూర్ణ ఘన సంఖ్య చివర 2 స్థానాలు సున్నాలతో అంతమవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10³ చూడండి అమ్మ. మనకి ఎంత అవుతుంది? 3 సున్నాలు వస్తున్నాయి కాబట్టి 3 zeros అవుతాయి, కానీ 2 స్థానాలు 0 అనేది కాదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగు. తర్వాత సరి ప్రధాన సంఖ్య యొక్క ఘనము అంకె చూడండి. సరి ప్రధాన సంఖ్య అంటే 2, 2³ అంటే 8, ఒక అంకె సంఖ్య వచ్చింది కదా కాబట్టి మనకి ఆప్షన్ 3 రైట్ అవుతుంది. 4 చూడండి. 2 అంకెల సంఖ్య యొక్క ఘనము 3 అంకెల సంఖ్య కావచ్చు అన్నాడు. ఎలా పాసిబుల్ అవుతుంది? ఇందాకే చెప్పుకున్నాం మనము. 10³ అన్నాము. 10³ అంటే ఎంత వచ్చింది మనకి? 2 అంకెల సంఖ్య ఘనము ఎన్ని అంకెలు వచ్చినాయి? 4 అంకెలు వచ్చినాయి. సో కాబట్టి మనకి ఈ ఆప్షన్ కూడా రాంగ్ అమ్మ. సో ఓన్లీ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ 2 యాంగిల్స్ ఇస్ 5:3. 5:3 అంటే 5x 3x అనుకుందాం అమ్మ. ఇఫ్ స్మాలర్ యాంగిల్ ఇస్ 180 degrees దెన్ లార్జర్ యాంగిల్ అంటే 3x = 180 ఇచ్చాడు. అప్పుడు x = 60 అవుతుంది. x = 60 అంటే 5 × 60. 5x = ఎంత అవుతుందమ్మా? 300 degrees అవుతుంది. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే చూడండి. x² ఈ 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఈ 2 ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేయాలి. అలాగే ఇవి 2 యాడ్ చేసి ఫైనల్ రిజల్ట్లోంచి తీసేయాలి. ఇవి 2 యాడ్ చేయాలంటే ఇదిగో ఇక్కడ x² ఉంది, ఇక్కడ -2x² ఉంది. x² - 2x². సో ఈ రెండింటిని మనము యాడ్ చేద్దాం. x²లోంచి -2x² చేస్తే -x² వస్తుంది. -3xy - xy ఏమవుతుంది? -4xy +2y² +y² ఏమవుతుంది? +3y² వస్తుంది. అవి రెండింటిని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయమంటున్నాడు. 5x² + 2x² 7x² అవుతుందమ్మా. -6y -6 + 1 ఏమవుతుంది? -5xy. ఇదేమవుతుంది? -2 -2 -4y². ఇప్పుడు ఏమడుగుతున్నాడు మనల్ని? ఫైనల్గా దీన్ని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. సబ్ట్రాక్ట్ చేయమన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7లో ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఈ ఎక్స్ప్రెషన్ తీసేద్దాం అమ్మా. సో ఇలా రాసుకుందాం. ముందు 7x² - 5xy -4y² -x² -4xy +3y². ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో 7 + 1 8x² అవుతుంది. 8x² అవుతుంది. 5 + 4 ఇక్కడ -5 + 4 అంటే -xy అవుతుంది. ఇక్కడ -7y² అవుతుంది. అంటే 8x² -xy -7y² ఎక్కడ ఉందో అదే. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఉంది. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 2 ఎక్స్ప్రెషన్స్ని యాడ్ చేయడము, ఆ వచ్చిన రిజల్టెంట్ని సబ్ట్రాక్ట్ చేయడము ఈ ప్రాబ్లంలో మనం చేసాం. నెక్స్ట్ ఇది చూడండి. k - 3 3k + 2 పాయింట్ ఇచ్చాడు. అది ఈక్వేషన్ మీద ఉంటుందంట. అంటే సింపుల్గా ఇది x అనుకోమా, ఇది y అనుకో, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి k వాల్యూ వచ్చేస్తుంది. అంటే 2 × k - 3 -3 × 3k + 2 + 19 = 0 చేస్తున్నాం. సో మనం సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 2k - 6 -3 3s are 9 కదా. 9k - 6 + 19 = 0 అవుతుందమ్మా. ఇప్పుడు ఏమవుతుంది? 2 - 9 7k కదా. అంటే -7k 2 - 9 కాబట్టి ఇది ఎంత అయింది? -12 + 9 -12 + 9 అంటే +7 = 0.
ఇక్కడ 7 కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు. k - 1 = 0 వస్తుంది. అంటే ఫైనల్గా నాకు ఎంత వచ్చింది? k = 1 వచ్చిందమ్మా. k = 1 వచ్చింది. సో ఆప్షన్ 2 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. k = 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏరియా ఆఫ్ ట్రెపీజియం 960 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చడం. ఏరియా ఆఫ్ ట్రెపీజియం 960 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చి లెంగ్త్ ఆఫ్ వన్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ ఈజ్ 48 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే ఏ = 48 సెంటీమీటర్స్ అమ్మా. ఏరియా క్యాపిటల్ ఏ ఎంత ఇచ్చాడు? 960 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? హైట్ ఇచ్చాడు. తర్వాత h = 16 సెంటీమీటర్స్ ఇచ్చి b ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ట్రెపీజియం ఏరియాకి ఫార్ములా తెలుసు. ఏం తెలుసు? a = ½ a + b × h తెలుసు. సో a = 960 ఇచ్చాడమ్మా. 1/2 ఇంటూ a అంటే 48 ప్లస్ b ఇంటూ h అంటే ఎంత ఇచ్చాడు? మనకి 16 ఇచ్చాడు. సో ఈ 16 ఇందులో ఎన్నిసార్లు పోయింది? 8 సార్లు పోతుందమ్మా. ఈ 8 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 12 సార్లు పోతుంది. అంటే 48 ప్లస్ b = 120 అవుతుంది. సో b ఫైనల్గా ఎంత అవుతుంది నాకు? 120 - 48. 120 - 48 అంటే 72. కాబట్టి b = 72 ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. సో చూడండి, ఆప్షన్ 4 మనకి 72 ఇచ్చాడు. సో 72 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 10 to 48. 10 నుంచి 48 వరకు ఉన్నటువంటి అన్ని బేసి సంఖ్యల మొత్తము అంటున్నాడు. 10 నుంచి 48 వరకు 10 నుంచి 48 వరకు అంటే మనకి స్టార్టింగ్ బేస్ సంఖ్య 11 అవుతుంది. అలా ఎక్కడి వరకు వస్తుందమ్మా? 2 డిఫరెన్స్ తోటి 48 కంటే ముందున్న బేస్ సంఖ్య అది 47 అవుతుంది. సో ఇప్పుడు మనకి టోటల్ నెంబర్స్ కావాలి. ఎన్ని ఉంటాయి అంటే 11 నుంచి 47 వరకు ఎన్ని అంకెలు ఉంటాయి అనేది కావాలమ్మా. ఎన్ని అంకెలు ఉంటాయి అనేది మనకి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే చూడండి, 47 - 11/2 + 1 చేయాలి. అంటే లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ బై 2 + 1 చేయాలమ్మా. 47 - 11 అంటే ఎంత అవుతుంది? 36. 36/2 + 1 అంటే 18 + 1 అంటే ఎన్ని నెంబర్లు అయినాయి? 19 నెంబర్లు ఉన్నాయమ్మా. సో మనము డైరెక్ట్గా మనకి సమ్ ఆఫ్ నెంబర్స్ SN ఫార్ములా ఉంది. SN = ఎంత? n/2 ఇంటూ A1 + AN. ఇక్కడ n అంటే 19 అమ్మా. 19/2 ఇంటూ A1 11, AN ఏమో 47. ఎంత అవుతుంది? 19/2 ఇంటూ ఇది ఎంత అవుతుందమ్మా? 8, 58 అయింది. 58 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 29 సార్లు పోతుంది. 29 ఇంటూ 19, 9 ఇంటూ 9 81 వస్తుందమ్మా. అంటే లాస్ట్లో సింగిల్ యూనిట్ డిజిట్ మనకి 1 రావాలి. యూనిట్ డిజిట్ 1 అటువంటి నెంబర్ ఏది? 551. సో కాబట్టి ఆప్షన్ 3 మనకి ఒకే ఆప్షన్ ఉంది. కాబట్టి 29 ఇంటూ 19 చేసినా కూడా మనకి ఎంత వస్తుంది? 551 వస్తుంది. మీరు మల్టిప్లై చేసి చూడండి, లేదా ఇక్కడ యూనిట్ డిజిట్ ప్రకారం మనం ఈజీగా ఈ ఆన్సర్ అయితే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. x² - y² - 2xy 2yz + z² అని ఇచ్చాడు. సో ఇది ఎలా ఉంది మనకి? ఈ ప్రాబ్లం ఎలా ఉంది మనకి? x² ఇదేమా ఇది y - z హోల్ స్క్వేర్ లా ఉంది. y - z హోల్ స్క్వేర్ లా ఉంది. ఇదంతా ఎలా ఉంది? మళ్ళీ a² - b² రూపంలో ఉంది. a + b ఇంటూ a - b రాసుకోవచ్చు. కాకపోతే a ప్లస్లో x ఉంది, b ప్లస్లో y - z ఉంది. కాబట్టి a + b అంటే ఏమవుద్దమ్మా? x + y - z ఇంటూ x - y + z అవుతుంది. y - z కదా, ప్లస్ z అవుతుంది. చూడండి, x + y - z సరిపోయిందా? ఈ టర్మ్ x - y + z ఈ టర్మ్ సరిపోయిందా? సో ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ విత్ రేడియస్ r అండ్ హైట్ r. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటున్నాడు? డైరెక్ట్గా అడిగేశాడు మనల్ని. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటున్నాడు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుందమ్మా? 2πRh. స్తూపం కదా,
స్తూపానికి 2πRh. అదే ఘన పరిమాణం ఎంత అవుతుంది? πr²h అవుతుంది. స్తూపానికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πRh, ఘన పరిమాణము v πr²h అవుతుందమ్మా. సో ఇది ఏ ఆప్షన్లో ఉంటే అదే మనకి రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఎక్కడుంది, ఆప్షన్ 3 ఇచ్చాడు చూడండి, 2πRh πr²h. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, డైరెక్ట్ క్వశ్చన్ అది. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా, మీడియన్ ఆఫ్ నెంబర్స్. ఈ సంఖ్యలు ఇచ్చాడు, ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, వీటి యొక్క మధ్యగతాన్ని కనుక్కోవాలి మనం. ఇది 2-3 రకాలుగా చేయొచ్చు ప్రాబ్లమ్ని. మనము ఎల్సిఎం తీసుకొని డినామినేటర్స్ అన్నీ ఈక్వల్ చేయొచ్చు, లేదా సింపుల్గా మనము ఏం చేయొచ్చు అంటే వీటిని డెసిమల్ ఫామ్లోకి మార్చుకోవచ్చమ్మా. 11/13 అంటే మనకి 0.846 వస్తుందమ్మా. 15/17 అంటే మీరు డివైడ్ చేసుకుంటే వచ్చేస్తుంది 0.8823 వస్తుంది. తర్వాత 27/31 అంటే 0.8709 వస్తుంది. తర్వాత 0.7916 19/24 అంటే 13/18 అంటే 0.722 వస్తుందమ్మా. సో ఇవి మనకి నెంబర్లు. దీంట్లో మనము స్మాలెస్ట్ నుంచి లార్జెస్ట్కి అరేంజ్ చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ నెంబర్ వస్తుంది, ఇది సెకండ్ నెంబర్ వస్తుంది, థర్డ్ 846 ఇది వస్తుంది, 4 ఇది వస్తుంది, 5 ఇది వస్తుంది. ఇవి మొత్తం 5 నెంబర్లు కదా. 5 నెంబర్లు అంటే మిడిల్లో ఉన్నది ఏమవుతుంది? థర్డ్ నెంబర్ ఏదైతే ఉందో మిడిల్లో ఉంది అది, అంటే 0.846 రిలేటెడ్గా ఏ ఫ్రాక్షన్ ఉంది? 11/13. సో 11/13 ఇస్ ద కరెక్ట్ మీడియన్ అనమాట. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి 11/13. సో 11/13 ఇస్ ద మీడియన్ ఆఫ్ దిస్ డేటా అనమాట. ఇలా ఈజీగా మనము చేయొచ్చమ్మా ఇది. నెక్స్ట్, హౌ మెనీ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్ ఆర్ ప్రజెంట్ ఫ్రమ్ 1 to 1000? 1 నుంచి 1000 వరకు పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడమ్మా. ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఒకసారి గమనించుకుంటే పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్ 1 నుంచి 1000 వరకు ఉన్న సంఖ్యల్లో పరిపూర్ణ ఘన సంఖ్యలు ఒకసారి రాద్దామా. సో 1, తర్వాత 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125, 6 క్యూబ్ అంటే 216, 7 క్యూబ్ అంటే 343, 8 క్యూబ్ అంటే 512, 9 క్యూబ్ అంటే 729, 10 క్యూబ్ అంటే 1000 అమ్మ. సో అదే కదా 1 నుంచి 100, 1 2 3, 1 నుంచి 10 వరకు ఉన్నాయంటే మొత్తం ఎన్ని ఉంటాయమ్మా? 10 ఉంటాయి. ఇక్కడ 1 నుండి 1000 వరకు అన్నాడు, అంతేగాని 1-1000 మధ్యలో అనలే. సో కాబట్టి మొత్తం తీసుకోవాలి, ఇంక్లూడింగ్ 1, ఇంక్లూడింగ్ 10 క్యూబ్ కూడా తీసుకోవాలి. కాబట్టి మొత్తం ఎన్ని ఉంటాయమ్మా? 10 సంఖ్యలు అయితే ఉంటాయి. సో ఇక్కడ ఆన్సర్ కూడా అదే ఇచ్చాడు మనకి. తర్వాత ఇక్కడ చూడండి, సాల్వ్ ది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి. 3/2x - 2 = -2 × 3x - 3. 3 × 3x - 3 = -2 × 2x - 2 అమ్మ. సో ఇది ఎంత అవుతుంది? 9x - 9 = -4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 అవుతుంది. సో ఇక్కడ ఏమైపోయింది? ఈ -x ని పంపిస్తే 13x అవుతుంది. 9 + 4 13 కదా, 13x. ఇది ఇక్కడ తీసుకొస్తే 13 అవుతుంది. సో ఫైనల్గా x = ఎంత వస్తుంది మనకి? 1 వస్తుంది. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ మనీ 5 years, అంటే t = 5 సంవత్సరాలను ఇచ్చేసాడమ్మా. 5 years ఇచ్చాడు. becomes 3/4 ఆఫ్ ద ప్రిన్సిపల్, అంటే ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 3/4 ఆఫ్ ది ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 3/4 ఆఫ్ ది ప్రిన్సిపల్. సో 3/4p అని వేసుకున్నాం. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. r = ఎంత అంటున్నాడు. సో మనకు తెలిసిన ఫార్ములా తెలుసు, i = ఏంటి మనకి? PTR/100 అని తెలుసు. సో ఇక్కడ i అంటే 3/4p అని వేసుకోవాలి. ఇక్కడ t అంటే 5 years వేసుకోవాలి. మనం కనుక్కోవాల్సింది 6 / 100. p క్యాన్సిల్ అయిపోతుందమ్మా. 4 ఇందులో 25 టైమ్స్ పోతుంది, ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 5 3s are 15. సో r = ఎంత అవుతుందమ్మా? 15% ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ 1 ఇచ్చాడు మనకి, 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ద రికరింగ్ డెసిమల్ ఆఫ్ 2.35 బార్ అన్నాడు. 2.35 బార్. సో దీనికి మనం ఏం చేస్తాము? 235 - 2/99. యాక్చువల్గా దీనికి డైరెక్ట్ ఫార్ములా 235. ఈ 2 స్థానాల మీద ఉంది కాబట్టి -2 / 100 - 1 వేసుకోవాలి, ఎందుకంటే పూర్తిగా బార్ ఉంది కాబట్టి.
అంటే దీనికి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా 233/99 అవుతుంది. 233/99 అవుతుంది. లేదు మనకు సాల్వేషన్ ప్రకారం చేయాలంటే దీన్ని ఎక్స్ అనుకోవాలి. 2.35 ఎక్స్ అనుకోవాలి. 100x చేస్తే ఏమవుతుంది 235.3535 అవుతుంది. దాంట్లోంచి ఎక్స్ తీసేయాలి. అంటే 2.3535 ఎక్స్ తీసేస్తే ఎంత అవుతుందమ్మా 99x ఈజ్ ఈక్వల్ టు 233. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా 233/99. ఇలాగైనా చేయొచ్చు, అలాగైనా చేయొచ్చు. మనకు ఆన్సర్ ఎంత అంటే 233/99. చూడండి ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అయింది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి 7 + √3/7 - √3 ఈజ్ ఈక్వల్ టు a + b √21 అయితే ఏ వాల్యూ 2a + b వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ √7 + √3 డివైడెడ్ బై √7 - √3 ఉంది. దీన్ని రేషనలైజేషన్ చేద్దామా. అంటే √7 + √3తో పైన కింద మల్టిప్లై చేద్దాం. పైన కింద మల్టిప్లై చేస్తే కింద a² - b² ఫార్ములా వస్తుంది. అంటే 7 - 3 వస్తుంది. పైన a + b హోల్² అంటే 7 + 3 + 2 √7 √3 అమ్మ. అంటే 7 + 3 10, 10 + 2 √21, 7 3 21 కదా, డివైడెడ్ బై 4 అవుతుందమ్మా. ఇది మనకు వచ్చిన ఆన్సర్. దీన్ని డివైడ్ చేస్తే 10/4 + 2/4 √21. సో √21 ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు 10/4 అనేది మనకి ఏ అవుతుంది. అంటే 5/2. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5/2, బి ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. మనల్ని ఏం అడిగాడు 2 × a + b అడిగాడు. 5 + 1 అంటే 6, 6/2 అంటే 3 కదమ్మా. 2 × 3 ఎంత అవుతుంది మనకి 6 అవుతుంది. సో ఆన్సర్ 6 అవుతుందమ్మా. 2 × a + b వాల్యూ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. ఆన్సర్ ఉందో లేదో చూద్దాం. ఎస్, ఆప్షన్ 3 ఉంది 6. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇది ఏ సంఖ్య అని అడుగుతున్నాడు అమ్మా. 1.1011010011000. ఇది ఒక కరణీయ సంఖ్య, పూర్ణాంక సంఖ్య. పూర్ణాంక సంఖ్య అంటే డెసిమల్ దశాంశ స్థానాలు ఉండవు కదా, సహజ సంఖ్య అన్నా ఉండదు. ఇర్రేషనల్ నెంబర్ అమ్మ, ఇర్రేషనల్ నెంబర్. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. రేషనల్ నెంబర్ అంటే పర్ఫెక్ట్ ఫ్రాక్షన్ మనకి p/q ఫామ్లో ఉంటుంది. మనకి రిపిటేషన్ అనేది రాదమ్మా. సో కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇస్ డివిజిబుల్ బై 3 అమ్మ. కింది వాటిలో 3తో భాగించబడేవి అంటున్నాడు. 3తో భాగించబడాలంటే సమ్ కూడా డివిజిబుల్ బై 3 ఉండాలి. ఇది మనకు తెలిసిందే కదా, సమ్ కూడా డివిజిబుల్ బై 3 ఉండాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ 9 + 3 12, 12 + 2 14, 14 1 15 3 18. సో ఇది సరిపోయిందమ్మా. ఇది చూడండి 11 అంటే 9 పోతుంది. తర్వాత 7 + 2 కూడా పోతుంది. ఇది 11 వచ్చింది. సో కాదు. ఇక్కడ 9 పోతుంది. ఇక్కడ 10 వచ్చిందమ్మా, కాదు. ఇక్కడ 9, ఇక్కడ 9 9 పోతే 8 మిగిలింది. సో 8 3తో డివిజిబుల్ కాదు కదా. సో ఓన్లీ 1 ఆప్షన్ ఈజ్ పాసిబుల్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఏజెస్ది ఫాదర్ హ్యాస్ 5 times ఓల్డ్ హ్యాస్ ఈ సన్. సో సన్ ఏజ్ ఎక్స్ అనుకుందాము, సన్ ఏజ్ ఎక్స్ అనుకుందాము, ఫాదర్ ఏజ్ 5x అనుకుందాము. సన్ ఏజ్ ఎక్స్ అనుకుందాము, ఫాదర్స్ ఏజ్ 5x అనుకుందాము. బట్ ఆఫ్టర్ 15 years 15 సంవత్సరాల తర్వాత అమ్మా he will remain only twice as old as his son. 15 సంవత్సరాల తర్వాత 15 years తర్వాత వాళ్ళిద్దరు రేషియో ఎలా ఉందంట మనకి ట్వైస్ ఉంది. అంటే ఇప్పుడేమో 1:5 ఉంది, ఇప్పుడేమో 1:5 ఉంది. అంటే సన్ రేషియో ఫాదర్ ఏజ్ రేషియో 1:5 ఉంది. 15 years తర్వాత రేషియో ఎలా ఉంది, ఇది ప్రజెంట్ ఎలా ఉంది. 15 years తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఎలా ఉంది 1:2 ఉంది. అంటే అతని ఏజ్ ఎంత ఉంది 1:2 ఉందమ్మ. సో ఇది ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అయితే మనల్ని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనము దీనికి ఏం చేద్దాం మనము, సో ఇక్కడ x + 15 అలాగే 5x + 15 చేస్తే మనకేమో 15 years తర్వాత అంటున్నాడు కదా. సో కాబట్టి ఇప్పుడు చూడండి x + 15 చేయండి డివైడెడ్ బై 5x + 15 అంతే కదమ్మా. 15 సంవత్సరాల తర్వాత అంటున్నాడు కాబట్టి x 15 సంవత్సరాలు యాడ్ చేసాము,
ఫాదర్ ఏజ్కి 15 సంవత్సరాల ఏజ్. అప్పుడు రేషియో ఎంతంట 1/2 ఉంది. ఇప్పుడేమో 1:5 ఉంది. 1:5 కాబట్టి ఎక్స్ 5x అని తీసుకున్నాం. సో ఎక్స్కి 15 సంవత్సరాలు కలిపాము, వైకి 15 సంవత్సరాలు కలిపాము. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి సింపుల్గా. అప్పుడు ఏమవుతుంది 2x + 30 = 5x + 15 అవుతుందమ్మా. సో ఈ 2x ఇటు పంపించేయండి, 15 ఇటు పంపించేయండి. 3x = 15 అవుతుంది. ఫైనల్గా x ఎంత వస్తుంది 5 వస్తుందమ్మా. ఇది సన్ ప్రజెంట్ ఏజ్. మనల్ని అడిగింది ఫాదర్ ప్రజెంట్ ఏజ్. సో 5 5 ఎంత అవుతుంది 25. కాబట్టి తండ్రి యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. చూడండి ఇక్కడ ఆప్షన్ 4 ఇచ్చాడు మనకి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ ఫార్ములా వేసుకుంటే ఈ ప్రాబ్లం మనకి చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి. ద పెరిమీటర్ ఆఫ్ రెగ్యులర్ హెక్సగాన్ ఆఫ్ సైడ్ 10.2 సెంటీమీటర్స్ ఈజ్ 10.2 సెంటీమీటర్లు పెరిమీటర్ అడుగుతున్నాడమ్మ. పెరిమీటర్ అంటే ఏంటి, మనకి చుట్టుకొలతే కదా. సో హెక్సాగాన్ అంటే n = 6 సైడ్స్ ఉంటాయి, 6 భుజాలు ఉంటాయి. సో ఒక్కొక్క భుజము ఎంత అంటున్నాడు 10.2 సెంటీమీటర్స్ అంటున్నాడు అమ్మ. పెరిమీటర్ కావాలంటే ఏం చేస్తాము, భుజాలు ఇంటూ ఒక్కో భుజం పొడవు ఎంతో చూస్తాం. సో 6 రెళ్ళు 12, సో 1 6, 61.2 సెంటీమీటర్లు. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది, 61.2 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఇది చూడండి. 2 యాంగిల్స్ ఆఫ్ 5-sided పాలిగన్ ఆర్ 105 degrees. 2 యాంగిల్స్ 105 డిగ్రీలు ఉన్నాయంటమ్మా. 105 + 105 అంటే 210 డిగ్రీలమ్మ. 2 యాంగిల్స్, 2 యాంగిల్స్, 2 కోణాలు. 5 భుజాలు అన్నాడు కాబట్టి ఇట్ ఈజ్ ఎ పెంటగాన్. అదొక పెంటగాన్, పంచభుజి. 5 భుజాలు ఉంటాయి కాబట్టి 5 కోణాలు ఉంటాయి. కాబట్టి ఇంకా ఎన్ని కోణాలు ఉంటాయి, ఇంకా 5 కోణాలు ఉంటాయి. మొత్తం మనకి 2 కోణాలు ఇచ్చాడు కాబట్టి ఇంకా 3. ఇంకేమంటున్నాడు, మిగతా 3 సమానం అంట. మిగతా 3 సమానం అయితే మిగిలిన కోణాల్లో ఆ సమాన కోణం విలువ ఎంత అంటున్నాడమ్మ. మనకు ఫార్ములా ఉంది n - 2 × 180 అంతర కోణాల మొత్తము. అంతర కోణాల మొత్తం ఇది. n - 2 అంటే n అంటే మనకి 5 కదా, అంటే 5 - 2 అంటే 3 × 180 = ఎంత మనకి, ఇదేమో 210. ఈ తెలియని యాంగిల్స్ 3 కదా, x అనుకుందాం. సో ఇదేమో 3 × 180 అమ్మ. 3 × 180 - 210 = 3x వచ్చింది. సో మనం డివైడ్ చేస్తే 180 - 70 x వస్తుంది. 180లోంచి 70 తీసేస్తే x ఎంతమ్మా 110 డిగ్రీలు. కాబట్టి ఈక్వల్ యాంగిల్ ఎంత, ఒకటి 110 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కాప్రేకర్ నెంబర్ అమ్మ. కాప్రేకర్ నెంబర్ అంటే వెరీ సింపుల్, 6174 ఇది. సో ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 116. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అండ్ స్క్వేర్ ఆఫ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 64. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఇచ్చాడు అంటే x² + y² = 116 అండ్ డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అమ్మ. డిఫరెన్స్ స్క్వేర్ అంటే x - y² = 64 అని ఇచ్చాడు. మనల్ని ఏం అడుగుతున్నాడు, xy అడుగుతున్నాడు. వెరీ సింపుల్ కదా ఇది. మనకి x - y² ఫార్ములా తెలుసు. ఏంటది, x² + y² - 2xy. x - y² ఏమో 64, x² + y² ఏమో 116 -2xy అవుతుంది. -2xy ఇటు పంపించేయండి. -2xy = 116 - 64. సో 6లోంచి 4 పోతే 2 వస్తుందమ్మా. 11లోంచి 6 తీస్తే 52. xy = 52/2, దట్ మీన్స్ 26. సో ప్రొడక్ట్ ఎంత అయిందమ్మా 26 అయింది. 26 ఎక్కడ ఉందో చూడండి. ఎస్, ఆప్షన్ 4 ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. 30 men ఆర్ వర్కింగ్ ఇన్ 7 hours a day, కెన్ ఫినిష్ వర్క్ ఇన్ 20 days. ఇక్కడ అవర్స్ ఇచ్చాడు, డేస్ ఇచ్చాడు, మెన్ ఇచ్చాడమ్మా. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది. m1 d1 h1 = m2 d2 h2. హెచ్ అంటే అవర్స్, డి అంటే డేస్, ఎం అంటే మెన్. సో ఫస్ట్ 30 men ఇచ్చాడు. D1 ఎన్ని రోజులు, 20 రోజులు, ఎన్ని గంటలు, 7 గంటలు, =
M2 21 మంది, ఎన్ని గంటలు ఇచ్చాడు? 8 గంటలు ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు? D2 కనుక్కోమంటున్నాడు. క్యాన్సిల్ ఏమన్నా అవుతాయేమో చూడండి. 21 ఇందులో 3 సార్లు పోతుంది, 3 ఇందులో 10 సార్లు పోతుంది. సో మనకేమైందమ్మా? D2 ఈజ్ ఈక్వల్ టు 200/8. 100/25 4 సార్లు పోతుంది, 25 4 సార్లు పోతుంది, అంటే 8 సార్లు పోతుంది. సో D2 ఈజ్ ఈక్వల్ టు 25 డేస్ అమ్మ. సో ఆప్షన్ 1 ఇచ్చాడు కదా, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ఫార్ములా గుర్తుంటే ఈజీగా ఈ ప్రాబ్లం చేసేయచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఇన్ రాంబస్. రాంబస్కి 2 ఉంటాయమ్మా లైన్స్ ఆఫ్ సిమెట్రీ. ఆల్రెడీ చాలాసార్లు రిపీట్ అవుతుంది ఈ క్వశ్చన్. సో సమచతుర్భుజానికి మనము 2 సౌష్టవ రేఖలు గీయచ్చు, అంటే 2 సమభాగాల కింద 2 విధాలుగా మనం వాటిని డివైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి. 4/5 ఆఫ్ ఎ నెంబర్, 4/5 ఆఫ్ ఎ నెంబర్ అంటే 4x/5 ఈజ్ గ్రేటర్ దాన్ 2/3 ఆఫ్ దట్ నెంబర్ బై 4 అమ్మ. గ్రేటర్ దాన్ అంటే డిఫరెన్స్ అని. 2/3 ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇది మనకి ఇచ్చింది. సో 3 4 12, 5 2 10 బై 15 ఈజ్ ఈక్వల్ టు 4 అమ్మ. ఇది ఎంత అయింది? 2x ఈజ్ ఈక్వల్ టు 4 × 15 అయింది. ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 15 2 30. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి. ఇఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు లిస్ట్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ దెన్ ద స్టూడెంట్ హ్యాస్ నాలెడ్జ్. సో ఆ స్టూడెంట్కి ఏమవుతుందమ్మా? జ్ఞానం వస్తుంది. అంటే కేవలం జాబితాని మాత్రమే అతను తయారు చేయగలిగాడు కాబట్టి దాన్ని మనము నాలెడ్జ్ అంటాం. నెక్స్ట్ ఇది చూడండి. ద మోస్ట్ సూటబుల్ మెథడ్ ఆర్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ టు టీచ్ ద ప్రాబ్లమ్. సో ఏరియా ఆఫ్ ట్రెపిజియం ఫార్ములా ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ట్రెపిజియం ఇచ్చి లెంగ్త్ ఆఫ్ ద సైడ్స్ ఇచ్చి మనం ఏమనుకుంటున్నాడు? అదర్ ప్యారలల్ సైడ్ లెంగ్త్. ఇందాక ఆల్రెడీ ప్రాబ్లం మనం చేసాం. సో అది మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీనికి ఇండక్టివ్ మెథడ్ ఆర్ డిడక్టివ్ మెథడ్ ఏ పద్ధతిలో అయినా చేయొచ్చమ్మా. చూడండి ఆప్షన్ 4 ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఇండక్టివ్ మెథడ్ ఆర్ డిడక్టివ్ మెథడ్. సో 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్కి ఏవి ఎగ్జాంపుల్స్ అని అడుగుతున్నాడు. వార్షిక పరీక్ష సమ్మేటివ్ అసెస్మెంట్ అమ్మ. అసైన్మెంట్ అవుతుంది, ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది. క్వార్టర్లీ ఎగ్జామినేషన్ కూడా సమ్మేటివ్ అసెస్మెంట్, క్విజ్ అవుతుంది. కాబట్టి బి, సి అలాగే ఈ. బి, సి, ఈ 3 అవుతాయమ్మా. ఒకసారి చూద్దాం ఆప్షన్స్. ఎస్, బీసీఈ మాత్రమే. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ద అడ్వాంటేజ్ ఆఫ్ స్పైరల్ అప్రోచ్ ఇన్ ఆర్గనైజింగ్ ది మ్యాథమెటిక్స్ కరికులం. మ్యాథమెటిక్స్ కరికులంలో స్పైరల్ అప్రోచ్, స్పైరల్ విధానము అంటే ఏమవుతుందమ్మా? మనకి లోయర్ క్లాసెస్లో ఉన్న టాపిక్స్ హయ్యర్ క్లాసెస్లో రిపీట్ అవుతూ ఉండి హయ్యర్ క్లాసెస్ కంటే మనకి లోయర్ క్లాసెస్ కంటే మనకి నాలెడ్జ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే కాన్సెప్ట్స్ అనేవి ఇంకా ఎక్కువగా వస్తాయి అన్నమాట, డెప్త్గా. సో ఇట్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ టు రీకాల్ ద కాన్సెప్ట్స్ లర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. సో ఏ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇట్ క్రియేట్స్ డిస్లైక్ ఫర్ మ్యాథమెటిక్స్. బి తప్పమ్మ. సో కాబట్టి ఏ ఒక్కటే సత్యము, బి అసత్యము. ఏ ట్రూ, బి ఫాల్స్ అనేది ఉంటుంది. ఏ ట్రూ, బి ఫాల్స్ ఎక్కడుందో ఆప్షన్ 3. సో 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ ద మోస్ట్ సూటబుల్ మ్యాథమెటిక్స్ లెర్నింగ్ రిసోర్స్ టు సేవ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. విద్యార్థులు ఉపాధ్యాయుల సమయాన్ని పొదుపు చేసే అత్యంత అనువైన గణితాభ్యాసన వనరు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఆప్షన్ 3 చూడండి. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాటిలో పీరియడ్ పథక రూపకల్పనలోని ఆవశ్యక అంశం పీరియడ్ ప్లాన్. సో పీరియడ్ ప్లాన్లో ఏది ఉంచుకోవాలి మనము? యూనిట్ల విభజన, పని దినాల సంఖ్య, పీరియడ్. ఒక పీరియడ్ ప్లాన్ కదమ్మా. పీరియడ్ ప్లాన్లో అభ్యాసన లక్ష్యాలు, పాఠ్యాంశానికి సంబంధించిన ఒక పీరియడ్ అంటే 1 గంట పీరియడ్లో మనం ఏం చెప్తామని. సో కాబట్టి పాఠ్యాంశానికి సంబంధించిన అభ్యాసన లక్ష్యాలు ఏర్పరచుకోవడం అనేది ముఖ్యమైన విషయం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఇవి టెట్ ఎగ్జామ్లో నిర్వహించిన 30 ప్రాక్టీస్ బిట్స్ని మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేయడం జరిగింది. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.